మకర రాశి కూడా చాలా బాగున్న రాశులలో ఒకటి. మకరము ఏమిటంటే ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 1, అవమానము 2. ఆదాయము తక్కువగా కనపడినప్పటికీ కూడా మకర రాశికి విశేషమైన యోగాలు ఉన్నాయి. అంటే ఏలినాటి శని అనేది తగ్గిపోవటము, అది తొలగిపోవటము వల్ల చాలా యోగాలు ఈ రాశి వాళ్లకు ముఖ్యంగా ఏమిటంటే జూన్ మాసము నుంచి అంటే మే చివరి నుంచి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారుతున్నాడు. ఆ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలాలలో తృతీయములో శని ఉన్న కారణం చేత 3 విక్రమస్థానం. చాలా వీళ్ళు ఏమనుకుంటే అది పట్టుదలలు నెరవేర్చుకోగలుగుతారు. వాళ్ళు ఏం పట్టుబడితే ఆ పని అవుతుంది, సఫలమవుతుంది. అట్లాగే వీళ్లకు భూలాభము ధనలాభము కూడా కలిసొచ్చే కాలమే ఇది. ఏ ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, ఏదైనా పెట్టుబడులు బాగా పెట్టి లాభాలు పొందడం కానీ, వీటన్నిటికీ కూడా అవకాశము ఉన్నటువంటి రాశి. సంఘములో చాలా గౌరవ ప్రతిష్టలు పెరిగేటువంటి రాశి ఈ మకర రాశి. స్త్రీలకు ఈ అన్ని రంగాలలో అంటే వాళ్ళ వ్యాపారములో ఉన్నా, వ్యవసాయములో ఉన్నా, ఉద్యోగములో ఉన్నా అందరికీ కూడా చాలా స్త్రీలకు బాగా కలిసి వచ్చేటువంటి రాశి ఈ మకర రాశి.